మాజీ మంత్రి హరీష్ రావుకు అనూహ్య పరిణామం ఎదురైంది. సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సిద్దిపేట కలెక్టరేట్లో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇక మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి హాజరయ్యారు. రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంలో 40 నుంచి 50% నూకులు ఉంటున్నాయని, దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యంగా పంపిణీ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు వస్తున్నాయని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు సత్వర పరిష్కారం చూపించాలని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మంచి సన్నబియ్యాన్ని కూడా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో హరీష్ రావు వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీష్ రావు డౌన్ టౌన్ అంటూ స్లోగన్లు ఇచ్చారు. ఇక అంతకంటే ముందు దుబ్బాక భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో ఫోటో ఫ్లెక్సీలో పెట్టలేదంటూ ఆ పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు నినాదాలతో నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా నినాదాలు చేస్తూ ఆందోళన ఎక్కుదిగాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర నినాదాలతో కలెక్టరేట్ హోరెత్తింది. అధిక మంత్రి వివేక్, కలెక్టర్ హైమావతి, పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ కాస్త సర్దుమణిగింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు ఉదయం 10 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు కనుక ఎక్కువ లంబాచోడ ఉపన్యాసాలు పెట్టి మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. చిన్నపిల్లలతో వచ్చారు. 10 నుంచి దాదాపు 3 గంటల నుంచి మీరు కూర్చొని ఉన్నారు. మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే సరే, జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో ఏదో లోపం జరిగింది, సహృదయంతో అర్థం చేసుకోవాలని. భవిష్యత్తులో కలెక్టర్ గారు కానీ జిల్లా అధికారులు లబ్ధిదారులను కొంచెం టైం మీద పిలవండి. కనీసం మంచినీళ్ళు, ఛాయలో ఏర్పాటు చేసే బాధ్యత కూడా భవిష్యత్తులో చూడాలని చెప్పి కోరుకుంటూ, ఈ రేషన్ కార్డులు అనేటువంటివి నిరంతర ప్రక్రియ. ఇట్స్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కార్డులు ఇస్తూ ఉంటారు. మరి కొత్త కార్డులు ఎలా ప్రజల యొక్క అవసరాలను బట్టి ఇస్తూ వెళ్తూ ఉంటాం. గతంలో బీఆర్ఎస్